పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నుండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయనా. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ఈ విధముగా ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు. మాట్లాడువాడును నేను కాదు తండ్రి, పరిశుద్ధాత్మదేవా నాలో ఉండి నాతో మా అందరితో మీరు మాట్లాడి వాక్యము చేత మమ్మలను బలపరిచి విశ్వాసమందు మమ్మలను స్థిరపరచుమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. చదువుకున్నటువంటి వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1 వచనం నుండి 4 వచనాల వరకు చదువుకున్న ఆ వాక్య భాగంలో దేవుని బిడ్డలారా అకస్మాత్తుగా కదా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు వారు కూర్చుండున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని బిడ్డలారా, ఈ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ చేత వారు నింపబడిన వారై, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం చేత వారు నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అగ్నిజ్వాల ఒక్కొక్కరి మీద వ్రాలినట్లుగా మనము పోయిన శుక్రవారమున మనము ధ్యానించున్నాము. పరిశుద్ధాత్మదేవుడు అగ్నిదేవు అంటే అగ్ని రూపంలో వారి మధ్యలో వారి పైన కదా కనబడుతూ ఉన్నాడు. అగ్ని జ్వాలలు నాలుకల వలె విభాగింపబడి వారి మీద నిలిచి ఉన్నప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై వాక్శక్తి అనుగ్రహించబడి వారు భాషల్లో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో మన మధ్యలోనికి వచ్చినప్పుడు, మనలో వచ్చినప్పుడు ఆయన చెడును తొలగిస్తూ కదా అంటే పాపమును కాల్చివేస్తూ మనలో దేవుని సంబంధమైనటువంటి జీవితం కొరకు మనలను ప్రేరేపిస్తాడు. మండే అగ్నిగా, దహించు అగ్నిగా మనలో ఉండి మనలను రోషము కలిగిన వారముగా, రౌద్రము కలిగిన వారముగా అంటే దేవుని కొరకు ప్రత్యేకించబడిన జీవితం జీవించే విషయంలో మనము రోషము కలిగి మనము జీవిస్తాం. మనము ఆయన అగ్ని చేత అంటే అది బయటికి బాహ్యంగా మనకు కనబడదు, కానీ పరిశుద్ధాత్మ అగ్ని మనలో ఉండి ఎల్లప్పుడూ కూడా మనలో కదా దహించు అగ్నిలాగా ఉండి అపవిత్రతను కాల్చివేస్తూ మనలను దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపరుస్తూ ప్రభు యొక్క పోలికగా మనలను మారుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము పెంతెకోస్తు దినమున వారు పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత వారు నింపబడినప్పుడు వారి జీవితాలలో గతంలో అంటే నింపబడక ముందు అంటే అభిషేకము పొందుకోకముందు, అభిషేకించబడిన తర్వాత వారి జీవితాలలో చాలా మార్పు వచ్చింది. అక్కడ వారు భాషల్లో మాట్లాడుతుంటే దాదాపుగా కొన్ని వేల మంది అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి వచ్చినప్పుడు అక్కడ అనేక మంది ప్రజలు ఉన్నారు. అనేక మంది ప్రజలు వారి మాటలు వింటూ, వారి భాషలు వింటూ వారు 13వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, కొందరైతే
వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసేది. దేవుని బిడ్డలారా, అక్కడ 120 మంది పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషల్లో మాట్లాడుతుంటే, దేవుని మహిమ పరుస్తుంటే, దేవుని కార్యములను గణపరిచి వివరిస్తున్నప్పుడు కొంతమంది వీరు క్రొత్త మద్యముతో, ఈ 120 మంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఎందుకు కేకలు వేస్తూ ఉన్నారు, ఎందుకు అరుస్తూ ఉన్నారు అని వారు గ్రహించలేక వారు ఇస్తున్నటువంటి ఒక స్టేట్మెంట్, వారు ఇస్తున్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే వారు క్రొత్త మద్యముతో మత్తులై ఉన్నారు, అందుకే వారు అలా మాట్లాడుతూ ఉన్నారు, అందుకే వారు కేకలు వేస్తూ ఉన్నారు, అందుకే వారు భాషల్లో మాట్లాడుతూ ఉన్నారని అక్కడ మాట్లాడుతుంటే పేతురు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు చూడండి 14వ అధ్యాయం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. చాలండి. ఇక్కడ అంటే వారు వింటున్నటువంటి వారు ఇక్కడ మేడగదిలో జరిగినటువంటి ఆ అభిషేకాన్ని వారు అర్థం చేసుకోలేక, ఆ అభిషేకాన్ని వారు గ్రహించలేక, పరిశుద్ధాత్మ దేవుని కొమ్మరింపును వారు గ్రహించలేక, వారు దేవుని బిడ్డలారా వారు అనాలోచితమైన తలంపులు కలిగి మాట్లాడుతున్నప్పుడు అపోస్తలులలో కదా 11 మంది నిల్చున్నారు. 11 మందితో కూడా ఈ పేతురు నిలవబడి ఆ అభిషేకంను గురించి వివరిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం అంటే గతంలోనికి, పేతురు యొక్క జీవితంలోనికి మనం వెళ్తే, ఇప్పుడు పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత కొన్ని వేల మంది మధ్యలో 11 మంది అపోస్తలులతో కూడా ఆయన కూడా నిలవబడి మాట్లాడడానికి కదా మాట్లాడడానికి నిలవబడుతున్నట్లుగా మనం చూస్తాం. అంటే దేవుని కార్యాన్ని వివరించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రవచనాన్ని వివరించడానికి ఆయన నిలబడుతూ ఉన్నాడు. కానీ ఆయన జీవితంలో మీరు చూసినట్లయితే, యేసుక్రీస్తు చివరి దినాల్లో మీరు చూసినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనం చూడండి. పేతురుని గురించి కొన్ని మాటలు. లూకాసు వార్త 22వ అధ్యాయము 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూడగా, పేతురు, నేడు కోడు కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలకి పోయి సంతాపపడి ఏడ్చెను. దేవుని బిడ్డలారా, అంటే ఈ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడానికంటే ముందు దాదాపుగా ఒక 52 రోజుల క్రితము, లేకపోతే ఇంకా 53-54 రోజుల క్రితం ఏం జరిగిందంటే, ఆదేశ గురువారం రోజున యేసుక్రీస్తు వారికి రొట్టె ద్రాక్షరసం ఇచ్చి ప్రభు భోజనము వారికి ఇచ్చిన తర్వాత, మీరు నన్ను గురించి అభ్యంతరపడతారు. వాక్యం సెలవిస్తూ ఉంది, నేను గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోతాయని వాక్యం సెలవిచ్చినట్లుగా ఈరోజు నేను అప్పగింపబడబోతున్నాను మనుషుల చేతికి, పాపుల చేతికి నేను అప్పగించబడబోతున్నాను. మీరు నా విషయమై మీరు అభ్యంతర పడతారంటే, అక్కడ ఉన్నటువంటి పేతురు అంటున్నాడు. పేతురు ఏమంటున్నాడు అంటే, అయ్యా, నీతో కూడా నేను చావవలసి వచ్చినా కానీ నీవు ఎరుగనని నిన్ను విడిచిపెట్టను. నిన్ను విడిచిపెట్టకుండా మరణమైనా సరే, చనిపోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని పేతురు ఆ మేడగదిలో ఆ రొట్టె అంటే ఆ పస్కా పండుగ దినమున, మహాదినమున అప్పగింపబడబోయే ఆ రాత్రి యేసుక్రీస్తుతో చెప్తా ఉన్నాడు. అందరూ అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడనంటే, అందరి హృదయములు ఎరిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు అంటున్నాడు, నేడు కోడి కూయక మునుపు కదా, కోడి కూయక మునిపే నువ్వు ముమ్మారు యేసుప్రభు ఎవరో నాకు తెలియదని నువ్వు అబద్ధం ఆడతావని చెప్పాడు. అలాగే యేసుప్రభు ఏ విధముగా అయితే ముందుగా చెప్పాడో, పేతురును కదా 3 సార్లు వాళ్ళు అడిగారు, నువ్వు యేసుక్రీస్తుతో ఉన్నావు, నువ్వు గలిలయుడవు, నువ్వు నజరేయుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నావంటే, చిన్న పిల్లలు వచ్చి అడిగితే భయపడ్డాడు. చిన్న కుమార్తె వచ్చి అడిగితే భయపడి ఆయన ఎవరో నాకు తెలియదని శపించుకోవడానికి, దూషించుకోవడానికి కదా, ఆయన దూషించుకుంటున్నట్లుగా, శపించుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అప్పుడు యేసుప్రభు ఆయన వైపు చూసినప్పుడు
యేసు ప్రభు ఆ పేతురుతో అన్న మాట గుర్తొస్తాం. ఆయన అప్పగించబడ్డాడు, యేసుక్రీస్తు సెలవు వేయబడ్డాడు, ఆయన చనిపోయి పాత పెట్టబడ్డాడు. ఆయన మేడగదిలో దేవుని బిడ్డలారా శిష్యులు దాగుకున్నట్లుగా మనం వాక్యంలో చూస్తాం. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులకు, ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, సద్దుకైలకు, హేరోదీయులకు భయపడి ఈ పేతురు మాత్రమే కాదు, అపోస్తలులు అందరూ కూడా మేడగదిలో దాక్కున్నారు. అంటే బయట కనబడితే ఎవరు కొడతారో, ఎవరు తిడతారో, ఎవరు మనలను మరణానికి, అధిపతికి, మనలను శతాధిపతులకు మనలను అప్పగించి మనలను మరణానికి అప్పగిస్తారని భయపడి మేడగదిలో దాక్కున్నటువంటి అనుభవం వాళ్ళది. యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాలు ఉన్నారు, కానీ వారిలో పెరికితనము, వారిలో భయము అలాగే ఉండిపోయింది. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత వారికి ప్రత్యక్షమై మేడగదిలో వారు తలుపులు వేసుకున్నప్పుడు, ఆ తలుపులు వేసుకొని ఆ మేడగదిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమై అంటున్నాడు, భయపడకుము, మీకు సమాధానము కలుగును గాక అంటున్నాడు. ఆయన చెప్పి దేవుని బిడ్డలారా పరలోక రాజ్యం గురించి చెప్పాడు, పరిశుద్ధాత్మ వాగ్దానం గురించి చెప్పాడు. 40 దినములు తను తాను సజీవునిగా తన అపోస్తలులకు కనపరుచుకున్నాడు. ఇప్పుడు ఈ అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనానికి కదా, తర్వాత ఈ 13వ వచనానికి ఇప్పుడు మాట్లాడినటువంటి, అంటే పేతురు గతము జీవితం ఎలా ఉందంటే భయపడుతూ దాగినటువంటి కదా, మనుషులకు మరణానికి భయపడి దాక్కున్నాడు, మేడగదిలో ఉండిపోయాడు. కానీ ఇప్పుడు అదే మేడగదిలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత ఆ 11 మంది అపోస్తలులు, పేతురు కూడా, అంటే 12 మంది అపోస్తలులు కూడా యేసుక్రీస్తుని గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, యోవేలు ప్రవచనాన్ని వివరించడానికి, దేవుని కార్యమును ప్రకటించడానికి మేడగదిలో నిలవబడి వారికి, అంటే యోవేలు గ్రంథములో చెప్పబడిన ప్రవచనాన్ని వివరించారు. ఎక్కడి నుండి వచ్చింది అంత ధైర్యం? ఒక 2 నెలల క్రితం చూస్తే వారు భయపడేవారుగా ఉన్నారు, దాగుకున్నటువంటి వారుగా ఉన్నారు. యేసుప్రభు ఎవరో నాకు తెలియదని చెప్పినటువంటి అబద్ధములు ఆడినటువంటి వారుగా ఉన్నారు. కానీ ఇప్పుడు పెంతెకొస్తు దినమున యేసుక్రీస్తు పునరుత్థానానికి, యేసుక్రీస్తు మరణానికి వారు సాక్షులుగా నిలబడుతున్నారంటే వారిలో ఉన్నటువంటి భయము, వారిలో ఉన్నటువంటి బెదురు, వారిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా భయము అనేటువంటి దురాత్మ పారిపోయి ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ధైర్యాన్ని వాళ్ళు పొందుకున్నారు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును ఆత్మనే ఇచ్చాను, కానీ పిరికితనము గల ఆత్మనీయలేదు. అంటే దేవుని బిడ్డలారా ఇక్కడ చెప్తా ఉన్నాడు, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చాను, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. అంటే పెంతెకొస్తు దినమున వారు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడినప్పుడు ఇప్పుడు ఆ ఆత్మ ఏంటంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను వారు పొందుకున్నారు. ధైర్యము కలిగినటువంటి ఆత్మను పొందుకున్నారు. అప్పటి వరకు వారిలో ఉన్నటువంటి ఆత్మ ఏంటంటే పిరికితనము కలిగిన ఆత్మ, ఈ లోకపు ఆత్మ, భయపెట్టే ఆత్మ, దురాత్మ. అంటే ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, మరణం వచ్చినప్పుడు, క్రీస్తు కొరకు, దేవుని కొరకు నిలబడాలనే సమయం వచ్చినప్పుడు వారిని మరణపు భయము వెంటాడింది, శ్రమలనే భయము వెంటాడింది, పిరికితనము, భయపరిచే ఆత్మ వారిని వెంటాడింది. కాబట్టి వారు భయపడుతూ వచ్చారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో వారు ధైర్యాన్ని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని ధైర్యపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ 13వ అధ్యాయంలో, అంటే 2వ అధ్యాయము 13వ వచనంలో పేతురు నిలవబడి ప్రకటించిన తర్వాత, ధైర్యముతో దేవుని యొక్క వాక్యమును, వాగ్దానమును వివరించిన తర్వాత
3,000 మంది రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 3,000 మంది ప్రభు పక్షముగా చేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయంలో 5,000 మంది పురుషులు యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ఒకప్పుడు పిరికివారుగా, భయపడేటువంటి వారుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎప్పుడైతే పొందుకున్నారో వారు పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి వారు దేవుని కొరకు నిలబడుతున్నట్లుగా, దేవుని కొరకు జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 4వ అధ్యాయంలో 13వ వచనంలో కూడా మీరు చూసినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథంలో 4వ అధ్యాయం 13వ వచనము, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. చాలండి దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటే 3వ అధ్యాయంలో జరిగిన అద్భుతాన్ని బట్టి ప్రధాన యాజకులు, అధికారులు ఏం చేశారంటే పేతురు యోహానులను పట్టుకొని వారిని గద్దిస్తూ ఉన్నారు. మీరు యేసు ప్రభు నామమున మీరు ప్రకటించకూడదు, ఆయన నామమున మీరు స్వస్థపరచకూడదు అంటే అక్కడ పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై 4వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి, 8వ వచనము. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా, నేను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. దేవుని బిడ్డలారా, అక్కడ అంటే అధికారులు తీసుకొని వచ్చి మీరు ఎలా అద్భుతం చేశారు, ఏ నామమున మీరు చేశారు అని వారినంటే వారు మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు యేసుక్రీస్తు నామంలోనే మేము అద్భుతం చేశామని పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వాడై ధైర్యముగా పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యముగా పేతురు దేవుని బిడ్డలారా అక్కడ సాక్ష్యం ఇస్తున్నట్లుగా, వారికి అంటే సమాధానం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అప్పటి వరకు భయపడినటువంటి పేతురు ఇప్పుడు ధైర్యముగా అధికారుల ఎదుట కదా, అక్కడున్న బంట్రోతుల ఎదుట, సైనికుల ఎదుట, శతాధిపతుల ఎదుట కూడా ధైర్యంగా చెప్తా ఉన్నాడు, భూమి మీద ఇవ్వబడిన ఎవ్వరి నామంలో కూడా రక్షణ లేదు, ఈ నామంలోనే, యేసు నామంలోనే రక్షణ ఉందని ఆయన ప్రకటిస్తున్నప్పుడు ఆ అధికారులు అంటున్నారు ఆ 13వ వచనంలో, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచి వారు విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వారు అంటే యేసు ప్రభుతో కూడా ఉండిన వారని ఎలా గ్రహిస్తున్నారంటే వారు పరిశుద్ధ ఆత్మ దేవుని చేత నింపబడి ధైర్యముగా మాట్లాడడాన్ని బట్టి వీరు దేవునితో కూడా, యేసు క్రీస్తుతో కూడా ఉండని వారని వారు గ్రహిస్తూ ఉన్నారు. వారి ధైర్యాన్ని చూసి వీరు ఆశ్చర్యపోతున్నారు, వీరు భయపడతా ఉన్నారు, వీరు గలిబిలి చెందుతూ ఉన్నారు. అప్పుడు ఏదైనా చిన్న అంటే బంట్రోతు కనబడినా, చిన్న సైనికునిగా కనపడినా భయపడి పారిపోయినటువంటి వారు, యోహానైతే ఉన్నటువంటి వస్త్రాన్ని కూడా విడిచిపెట్టి ఆ గెత్సెమనే తోటలో నుండి పారిపోయినవాడు ఇప్పుడు ధైర్యంగా యేసు నామంలో మేము స్వస్థపరిచామని చెప్తా ఉన్నాడు. యేసు నామంలోనే రక్షణ అని చెప్తా ఉన్నాడు. ఎంత ధైర్యము, ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డారు. కాబట్టి పేతురు యోహానులు ధైర్యముగా బోధించినట్లుగా, ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 31వ వచనంలో కూడా చూస్తే, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా
బోధించిరి. అంటే ఇప్పుడు వారు పేతురు యోహానులు ధైర్యాన్ని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలాగైనా వీళ్ళను భయపెట్టాలి, ఎలాగైనా సరే వీళ్ళను బెదరబెట్టాలని చెప్పేసి వారిని సమకూర్చుకొని సభ ఎదుటకు తీసుకొని వెళ్ళి సన్ హెడ్రన్ సభకు, అంటే సన్ హెడ్రన్ సభ అని యూత్లకు ఒక సభ ఉంది, చట్ట సభ ఉంది. ఆ 70 మంది, ఆ సభలో 70 మంది సభ్యులు ఉంటారు. ఆ 70 మంది ఎదుట ఈ ఇద్దరిని నిలవబెట్టినప్పుడు ఆ ఇద్దరిని బెదిరిస్తూ ఉన్నారు. మీరు యేసు నామమును బట్టి ప్రకటించొద్దు, అద్భుతాలు చేయొద్దు, ఏ వాక్యం కూడా ప్రకటించొద్దని గట్టిగా బెదిరించినప్పుడు వారు వెళ్ళి సంఘానికి వెళ్ళి చెప్తా ఉన్నారు. మేము అద్భుతాలు చేయొద్దు అంటున్నారు, దేవుని నామం ప్రకటించొద్దు అంటున్నారు, స్వస్థపరచొద్దు అంటున్నారు, విడుదల ఇవ్వద్దు అంటున్నారు, దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విమోచన ఇవ్వద్దని వారు చెప్తా ఉన్నారు అని సంఘమునికి వెళ్ళి చెప్పగానే సంఘమంతా కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని వాక్యమును ధైర్యముగా బోధించినట్లుగా చూస్తూ ఉంటాం. ఈ లోక అధికారము వారిని కదా ఏం చేయలేకపోయింది. ఈ లోక అధికారము దేవుని బిడ్డలారా వారిని భయపెట్టలేకపోయింది. ఈ లోక అధికారము వారిని పిరికి వారిగా మార్చలేకపోయింది. ఎలా అంటే వారి ధైర్యాన్ని బట్టి కాదు, వారి బలమును బట్టి కాదు, వారి జ్ఞానమును బట్టి వారు ధైర్యంగా లేరు. కానీ వారు పరిశుద్ధ ఆత్మదేవుడిచ్చిన ధైర్యము చేత, నడిపింపు చేత వారు ధైర్యంగా నిలబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. దేవుని బిడ్డలారా వాక్యం వింటున్నటువంటి మనము కూడా ఈ లోకంలో మనకు శ్రమ ఎదురైనప్పుడు, కష్టం ఎదురైనప్పుడు మనము సాక్షులుగా ఉండలేకపోవడానికి, మనము మనుషులకు భయపడడానికి, మనము పడిపోతుంటున్నప్పుడు దేవుని బిడ్డలారా పడిపోవడానికి అంటే మనుషులకు పరిస్థితులకు మనం భయపడుతూ ప్రార్థనను విడిచిపెడుతున్నాం, భయపడుతూ మందిరాన్ని విడిచిపెడుతున్నాం, భయపడుతూ వాక్యానుసారంగా జీవించలేని వారంగా ఉంటున్నామంటే కారణం ఏంటంటే మనలో పరిశుద్ధాత్మదేవుని అభిషేకం లేదు, మనలో పరిశుద్ధాత్మదేవుని కుమ్మరింపు లేదు. కాబట్టి ఆత్మచేత మనం నింపబడలేదు. కాబట్టి మనము అనేక సంఘాలు ఈ లోకస్తులకు భయపడుతున్నాం. ఈ లోకానికి అధికారానికి మనం భయపడుతూ దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటించలేని వారంగా మనం మిగిలిపోతున్నాం. దేవుని బిడ్డలారా మనం అలాగా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే మనం పరిశుద్ధ ఆత్మ చేత నింపబడినప్పుడు దేవుని యొక్క కార్యములను మనము చేయగలము. 5వ అధ్యాయము 29వ వచనంలో మీరు చూసినట్లయితే 5వ అధ్యాయము, అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. చాలండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ 4వ అధ్యాయంలో వారిని బెదిరించి విడుదల చేశారు. వారు మరలా ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ధైర్యాన్ని బట్టి సువార్త ప్రకటించారు. మరలా ఏం చేస్తున్నారంటే అధికారులు ఏ విధము చేతనైనా వీరు చేసే ప్రయత్నం, వీరి సువార్త, వీరి రక్షణ సువార్త బయటికి వెళ్లకుండా, యేసు క్రీస్తు గురించి ప్రకటించకుండా వారిని ఆటంకపరచాలని వారిని ఏం చేశారంటే చెరసాలలో వేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ 5వ అధ్యాయంలో వారిని చెరసాలలో వేసి వారు బంధించి ఇంటికి వెళ్ళారు. ఆ రాత్రి దేవదూత వెళ్ళి మీరు చూసినట్లయితే 17వ వచనం నుండి 18వ వచనం చదవండి. అపోస్తలులను బలత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభుదూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయములో నిలుబడి ఈ జీవమును గురించిన మాటలని ప్రజలతో చెప్పుడని వారితో నేను. చాలండి, ఇక్కడ రాత్రి కాలంలో వారు బంధిస్తే కదా ఆ రాత్రి ప్రభుదూత వెళ్ళి చెరసాలలో నుండి విడిపించింది. ఉదయమైంది. ఇప్పుడు ఆ సన్ హెడ్రన్ సభ వారందరూ కూడా వారు చట్టసభగా కూర్చొని ఆ బంట్రోతులను పంపిస్తూ ఉన్నారు, అపోస్తలులను తీసుకుని రండి. అక్కడ వెళ్ళగానే వేసినటువంటి చెరసాల ఆ తలుపులన్నీ అలాగే ఉన్నాయి. కావలి వారు మెలకుగా ఉండి కాపు కాస్తూ ఉన్నారు. చెరసాల లోపల గదిలో మాత్రం ఎవ్వరూ లేరు. పేతురు యోహానులు అపోస్తలులు ఆ చెరసాలలో బంధించబడిన వారుగా లేరు. దేవుని బిడ్డలారా బంట్రోతులు వచ్చి వాళ్ళు అంటున్నారు మనం వారిని బంధించాం కానీ వాళ్ళు ఏమైపోయారో మాకు తెలియదు.
ఈ లోపల ఇంకొక వ్యక్తి అంటున్నాడు, మీరు బంధించినటువంటి వారు దేవాలయంలో ప్రకటిస్తూ ఉన్నారు, దేవాలయంలో యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారు అంటే వెంటనే బండ్రోతు అధికారులు వెళ్ళి వారిని తీసుకొని వచ్చి సభ ఎదుట నిలబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు చెప్పాను కదా, నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాము కదా, మీరు యేసు ప్రభుని గురించి ప్రకటించొద్దు, మాట్లాడద్దు, సువార్త బోధించద్దు అని చెప్పి గట్టిగా మీకు ఆజ్ఞాపించాం కదా, మీరెందుకు మరలా ప్రకటిస్తూ ఉన్నారంటే అక్కడ 29వ వచనంలో అంటాడు, అపోస్తలులు మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. అంటే వారి అధికారానికి వీళ్ళు భయపడట్లేదు, వారు విధించే శిక్షలకు కూడా వీరు భయపడట్లేదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి వారిని ధైర్యపరుస్తూ వారిని సరి అయినటువంటి మార్గంలోనికి నడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ మాట వారు మాట్లాడినప్పుడు ఇప్పుడు గమలీయేలు అంటున్నాడు, కొంతసేపు వారిని బయటికి పంపించండి, నేను మీకు ఆలోచన చెప్తాను. ఇప్పుడు పేతురు యోహానులను ఆ సభలో నుండి బయటికి పంపించినప్పుడు గమలీయేలు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో తూదా అనేటువంటి వ్యక్తి ఇలాగే నేను ఒక గొప్పవాడనని నిరూపించుకోవాలని చూశాడు. కొన్ని రోజులకు అతడు చనిపోయాడు, అతని అనుచరులు కూడా చెదిరిపోయారు. ఆ తర్వాత యూదా అనేటువంటి వ్యక్తి నేనే గొప్పవాడనని చెప్పుకున్నాడు, 400 మంది అతన్ని వెంబడించారు. వాడు చనిపోయిన తర్వాత వాడి అనుచరులు కూడా చెదిరిపోయారు. అంటే ఇది మనుషుల ఆలోచన అయితే ఇది ఎలాగైనా చెదిరిపోతుంది, ఎలాగైనా ఈ ఆలోచన జరగకుండా ఆగిపోతుంది. ఇది దేవుని ఆలోచన అయితే మీరు వారిని వ్యర్థపరచలేరు, మీరు వారిని ఆటంకపరచలేరు అంటున్నాడు. ఇంకా గమలీయేలు ఏమంటున్నాడంటే, ఇది దేవుని వలన కలిగినదైతే మీరు దేవునితో పోరాడువారు అవుతారు, జాగ్రత్త అని గద్దిస్తూ ఉన్నాడు దేవుని. అంటే ఇప్పుడు పేతురు యోహానులకు మనుషులను బట్టి అధికారమును బట్టి వీరు భయపడట్లేదు, కానీ వీరు చేసే కార్యములను బట్టి వీరు నడుస్తున్న ఆ నడిపింపును బట్టి ఆ అభిషేకాన్ని బట్టి గమలీయేలు ఇది దేవుని కార్యమని గ్రహించి తనతో ఉన్నటువంటి సభలో ఉన్నవారిని జాగ్రత్త, ఇది దేవుని వలన కలిగినదైతే దేవునితో మీరు పోరాడేవారుగా ఉంటారు, దేవునితో పోరాడి మీరు గెలవలేరు అని ఆయన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మీరు గెలవలేరని వారికి చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం దేవుని బిడ్డలారా. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుని అభిషేకము ప్రతి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వారై కదా మనము ఈ లోకంలో ఆయన సాక్షులుగా బ్రతకాలి. మనం నడిచే మార్గం, మన ధైర్యము, మనలను ప్రేరేపిస్తున్న ఆ పరిశుద్ధ ఆత్మదేవుని శక్తిని గ్రహించిన అన్యజనులైనా సంఘములైనా ఎవరైనా సరే మనకు లోబడతారు. ఎందుకంటే మనము కాదు, మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడే మనలను ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి ఆ సైనికులు, అక్కడ ఉన్నటువంటి అధిపతులు, అక్కడ ఉన్నటువంటి 70 మంది ఆ సభ వారందరూ కూడా దేవునితో మనం పోరాడి గెలవలేమన్నటువంటి గమలీయేలు మాటలు విని వారిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వారిని విడిచిపెట్టడం మాత్రమే కాదు, మీరు చూడండి 5వ అధ్యాయం 42వ వచనంలో, ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచుండ్రి. చాలండి, ఇక్కడ మరలా గమలీయేలు మాటలు విని తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే పేతురు యోహానులను ఆ సభలోనికి తీసుకొని వచ్చి యేసు నామమును బట్టి మీరు ప్రకటించదు, యేసు నామమును బట్టి మీరు ఏ మాత్రం కూడా అద్భుతాలు చేయొద్దంటే వారిని కొట్టి విడిచిపెట్టారు. విడిచిపెట్టిన తర్వాత గాయములను బట్టి వారు సంతోషిస్తున్నారు, కానీ గాయములను బట్టి వారు భయపడట్లేదు. వారు ఈ గాయములను బట్టి సంతోషపడుతూ వారు దేవుని యొక్క వాక్యమును మానక కదా ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటిస్తూ ఉన్నారు. ఇంటింట మాత్రమే కాదు, దేవాలయంలో ప్రకటిస్తూ ఉన్నారు, ఇంటింట తిరిగి వారు స్వార్థ ప్రకటిస్తున్నారు. అంటే వారిలో ఉన్న పరిశుద్ధాత్మదేవుడు వారికి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి వారు మానక నిత్యము స్వార్థను ప్రకటిస్తూ ఆత్మలను సంపాదిస్తూ నశించిపోతున్న వారికి రక్షకుడైన క్రీస్తుని గురించి బోధిస్తూ విడిపిస్తున్నట్లుగా వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం దేవుని బిడ్డలారా. మీరు ఇదే అపోస్తల కార్యముల గ్రంథంలో మీరు చూసినట్లయితే స్టెఫను గురించి మీరు విన్నారు అనేక సార్లు. స్టెఫను కూడా ఆయన పరిచారకుడు అంటే 6వ అధ్యాయంలో సంఘములో ఉన్న అపోస్తలులు 7 పరిచారకులను ఏర్పాటు చేశారు. ఎందుకంటే భోజనాలు పెట్టడానికి ఏదైనా
కేకులు కానీ ఉంటే అవి పంచిపెట్టడానికి వారిని పరిచారకులుగా ఏర్పాటు చేశారు. 7గురిలో ఈయన మొదటివాడు స్టెఫన్. ఈ స్టెఫను ఎలాంటి వాడు అంటే 6వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను సూచక క్రియలను చేయుచుండెను. చాలండి. ఈ స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడని మనం చూస్తూ ఉంటున్నాము. ఇంకా 4వ వచనంలో 5వ వచనంలో మీరు చూస్తే ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను. అంటే ఈ 7గురు కూడా విశ్వాసముతో పరిశుద్ధాత్మతో కృపతో నింపబడిన. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఈ స్టెఫను అతని పని ఏంటంటే పరిచర్య చేయడం, వడ్డించడం ఆయన పని. కానీ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పొందుకున్న ఈ స్టెఫను అన్యజనుల మధ్యలో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. మీరు 9వ వచనంలో మీరు చూసినట్లయితే అప్పుడు లిబెర్తీనులు దనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. కానీ మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేక పోయిరి. దేవుడు అన్యజనుల మధ్యలో వారికి సువార్త ప్రకటిస్తూ ఉంటే వారు తర్కిస్తూ ఉన్నారు. లేదు, మా దేవుడు గొప్ప, ఇది కాదు సరి అయిన సిద్ధాంతం, రక్షణ యేసుక్రీస్తు నామంలో కాదు, ధర్మశాస్త్రాన్ని బట్టి, సున్నతిని బట్టి, అబ్రహామును బట్టి, మోషేని బట్టి అని వారు యూదులు అనేకులు తర్కిస్తూ ఉంటే ఈయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై పరిశుద్ధాత్మ జ్ఞానంతో బోధిస్తూ ఉంటే వారు తర్కించలేకపోయారు. అంటే ఆయన చెప్పిన మాటలకు అడ్డం చెప్పలేకపోయారు. ఆయన చెప్పిన మాటలు వారు ఎదిరించలేకపోయారు. ఎందుకంటే వాస్తవాన్ని అయినా పరిశుద్ధాత్మ చేత ప్రకటిస్తూ ఉంటారు. ఇంకా మీరు చూసినట్లయితే 15వ వచనం ఒకసారి చూడండి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడను. ఆయన తర్కిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడి మాట్లాడుతున్నప్పుడు ఆ సభ వారందరూ చూస్తూ ఉంటే ఆయన ముఖము దేవదూత ముఖములాగా ప్రకాశిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. 7వ అధ్యాయం మొత్తం కూడా ఆయన ఏం చెప్తాడు అంటే అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఉన్నటువంటి ఇశ్రాయేలీల చరిత్ర అంతా చెప్పి వారితో మాట్లాడుతూ 7వ అధ్యాయం 51వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పాను. అక్కడ అంత సభ, అంతమంది, కొన్ని వందల మంది ఉంటే అక్కడ వారు అంటున్నాడు, ముష్కరులారా, మూర్ఖులారా, హృదయములను చెవులను దేవునికి వాక్యమునకు లోపరచనొల్లని వారులారా అంటున్నారు. అంటే మీరు వింటున్నారు, మీరు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు, పాటలు పాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ముష్కరులారా, మూర్ఖులారా, మీ హృదయములను చెవులను వాక్యానికి లోపరచుగా, దేవునికి లోపరచుగా, మీ ఇష్టానుసారంగా జీవిస్తున్న వారులారని కదా ఎంత ధైర్యంగా బోధిస్తున్నారు. ఇప్పుడు మన సంఘంలో కదా, ఏ సంఘంలోనైనా సరే ఒక సేవకుడు ఒక వ్యక్తిని పట్టుకొని, మూర్ఖుడా ఇట్లనే నువ్వు బైబిల్ చదివేదంటే ఊకుంటారా? మూర్ఖుడా ఇట్లానే మాట్లాడేది అంటే ఊకుంటారమ్మా? లేదు, ఏదైనా తప్పు మాట్లాడాడు, ఏదైనా అపవిత్రమైనటువంటి కార్యం చేశాడు, ఇట్లా చేస్తావా, ఇది కరెక్టా, ఇది పద్ధత, ఇది వాక్యానుసారం అని ఒక సేవకుడు ధైర్యంగా బోధిస్తే, గద్దిస్తే కదా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇక్కడ అంటే వారు దేవునికి హృదయములను చెవులను లోపరచలేదని వారిని గద్దించి ఇంకేమంటున్నాడంటే, మీ పితరులు కూడా, మీ తల్లిదండ్రులు, మీ తాత ముత్తాతలు ఏం చేశారు కదా, ఏం చేశారు? ఈ నీతిమంతుని గురించి, యేసుక్రీస్తు గురించి ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారో ఆ ప్రవచించినటువంటి ప్రవక్తలందరినీ హింసించారు, చంపారు కదా. మీరు కూడా మీ తల్లిదండ్రులాగే ప్రవర్తిస్తూ ఉన్నారు.
మీరు దేవదూతల ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని మీరు పొందుకున్నారు, కానీ మీరు వాక్యాన్ని అనుసరించడం లేదని ధైర్యముగా గద్దిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, మూర్ఖులైనటువంటి వారు, లోబడినటువంటి వారు, మీరు చూస్తే 54వ వచనంలో, వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణము వెలుపలకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. దేవుని బిడ్డలారా, ఆయన ఇలా వారిని గద్దిస్తున్నప్పుడు వారు కోపం వచ్చి కదా ఆయన వారి మీద, అంటే ఆయన మీద కోపం వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశము తెరవబడుట చూస్తున్నాడు. దేవుని మహిమను చూస్తున్నాడు. దేవుని సింహాసనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ సింహాసనం ప్రక్కన యేసుక్రీస్తు నిలిచి ఉండడాన్ని చూస్తాం. అసలు యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు అంటేనే ఇన్ని శ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ స్టెఫను కూడా ఏమంటున్నాడు? దేవుని సింహాసనాన్ని చూస్తున్నాను, దేవుని సింహాసనము ప్రక్కన యేసుక్రీస్తు కుడిపార్శ్వమున నిలవబడి ఉండుట నేను చూస్తున్నానంటే ఇక ఎక్కడ లేని కోపం వచ్చేసి ఆయన పట్టణంలో నుండి బయటికి ఈడ్చుకొని వెళ్ళి రాళ్ళు రువ్వి చంపినట్లుగా మనం చూస్తాం. అలా రాళ్ళతో కొడుతున్నప్పుడు కూడా మీరు చూసినట్లయితే అక్కడ 59వ వచనంలో, ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై కదా దేవుని నడిపింపును బట్టి ఆయన ధైర్యముగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ధైర్యంగా, అంటే వారు రాళ్ళు చేత పట్టుకొని వాళ్ళు చంపాలన్న ప్రయత్నంలోనే ఉన్నారు. ఆయన అంటున్నాడు కూడా, మీ పితరుల వలె కదా ఆ నీతిమంతుని రాకడ గురించి ప్రవచించిన ప్రవక్తలను మీ పితరులు ఏం చేశారు, మీ నాన్న వాళ్ళు ఏం చేశారు, మీ తాతయ్య వాళ్ళు ఏం చేశారు, వారిని ఎదిరించారు, ప్రవక్తలను చంపారు. మీరు కూడా వాళ్ళలాగే ఉన్నారంటే మీరు నన్ను కూడా చంపాలనే చూస్తాం. అన్నీ ఎరిగినటువంటి కదా స్టెఫను భయపడక పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ నడిపింపును బట్టి వారి మధ్యలో క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడు ఎక్కడ అతడు రాజీపడలేదు, మరణానికి భయపడలేదు. ఎక్కడి నుండి వచ్చింది ఆ ధైర్యం అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపును బట్టి, పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి ఆ ధైర్యాన్ని వాళ్ళు పొందుకున్నారు. 8వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. అంటే ఈ స్టెఫను చనిపోవడాన్ని చూసి సంఘమంతా చెదిరిపోయి ఇప్పుడు ఏమవుతుందంటే ఆ భయానికి, మరణ భయానికి అందరూ చెదిరిపోయారు. యెరూషలేములో అపోస్తలులు తప్ప ఇంకెవ్వరూ లేరు. అపోస్తలులు తప్ప ఎవరు లేరు. సంఘమంతా చెదిరిపోయింది. దేవుడు భయపడుతూ ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారే వెళ్ళిపోయి ఇప్పుడు అపోస్తలులే నిలబడ్డారు. 5వ వచనంలో మీరు చూసినట్లయితే, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. చాలండి. ఇప్పుడు ఫిలిప్పు సమరయకు వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు అంటే ఆ 4వ వచనంలో, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చెదిరిపోయిన సంఘం ఏం చేస్తున్నారంటే వారు వెళ్తున్న మార్గంలో సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు అపోస్తలులే యెరూషలేములో ఉన్నారు. ఇప్పుడు ఫిలిప్పు సమరయ వరకు వెళ్తా ఉన్నాడు. సమరయకు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ సమరయ ఎలాంటిది అంటే నేను మీకు అనేక సార్లు చెప్పాను, వాళ్ళు అష్షూరీయులకు యూదులకు పుట్టినటువంటి వారు అపవిత్రులు, వారు పాపులు. సమరయ స్త్రీ, అందుకే యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు, యూదుడువైన నీవు సమరయ స్త్రీవైన నాతో ఎలా మాట్లాడుతున్నావు, నేను ఇచ్చిన నీళ్ళు నువ్వు ఎలా తాగుతావు? ఎందుకంటే వీరు దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు కాదు.
మీకు అర్థం కావడం కోసం చెప్తాను. ఒకరేమో క్రైస్తవులైతే ఇంకొకరు, అంటే తల్లి క్రైస్తవురాలైతే తండ్రేమో అన్యజనులకు సంబంధించిన వాడు. ఒకవేళ తల్లి అన్యజనురాలైతే తండ్రేమో యూదులకు సంబంధించిన వాడు. అంటే దేవుణ్ణి ఎరుగనటువంటి వారితో వివాహములు చేసుకొని జన్మించిన వారు ఈ సమరయులు. ఇప్పుడు ఆ సమరయ వరకు దేవుని బిడ్డలారా ఫిలిప్పు వెళ్ళి కదా ఎలా వెళ్తున్నాడు? ఇంత శ్రమ వచ్చినప్పుడు కదా భయపడాలి కదా, మరణానికి భయపడాలి కదా. ఆల్రెడీ స్టెఫెను చనిపోయాడు కదా. అంటే చంపడానికి కూడా ప్రధాన యాజకులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దుకయ్యులు కానీ, శాస్త్రులు కానీ ఎవ్వరు కూడా వెనుక తీయట్లేదు. అంత కఠినమైన బండలాంటి హృదయంతో వారు ఉన్నారు, అంత కఠినలుగా వారు ఉన్నారు. అయినా సరే మరణానికి తలంచకుండా, పరిస్థితులకు తలంచకుండా సమరయ్యకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. అనేకులు అక్కడ రక్షించబడ్డారు. దేవుడు అనేకులు అక్కడ రక్షించబడి సమరయ్యలో సంఘము స్థాపించబడింది. అంత మాత్రమే కాదు, సమరయ్య వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. 17వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. చాలండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వారు ధర్మశాస్త్రానుసారంగా చూస్తే వారు అపవిత్రమైన వారు కదా, సమరయులు అపవిత్రమైన వారు. కానీ దేవుని బిడ్డలారా, ఫిలిప్ వెళ్ళి ఎప్పుడైతే సువార్త ప్రకటించారో, ఎప్పుడైతే వారు రక్షించబడ్డారో, రక్షణ వార్తను విని వారి పాపములను విడిచిపెట్టి క్రీస్తును రక్షకుడుగా చేర్చుకున్నారో, అప్పుడు పేతురు యోహానులు వెళ్ళి వారి మీద చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. లోకానికి వారు అంటరాని వారుగా ఉన్నారు, కానీ దేవాతి దేవుడు వారిని పరిశుద్ధాత్మ తన ఆత్మ చేత వారిని నింపాడు. మనలో చాలామంది అనుకుంటారు, నేను ఆ పాపం చేశాను, నేను ఈ పాపం చేశాను, నా నోరు మంచిది కాదు, నేను వాళ్ళని తిడతాను, వీళ్ళని తిడతాను కదా. అంటే చాలామంది సంఘాలు ఏం చేస్తాయంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి ఆ వ్యక్తిలో ఉన్న లోపాలు చూస్తే నిజంగా ఇతడు నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. లోపాలు ఉన్నవారు పరిశుద్ధాత్మ చేత నింపబడరు, కానీ ఎవరైతే క్రీస్తును తెలుసుకొని లోపాలను సరిచేసుకుంటారో వారు పరిశుద్ధాత్మ చేత నింపబడరు. నువ్వు అదే శిక్షా విధిలో ఉంటే పరిశుద్ధాత్మ చేత నింపబడు. నీకు నాకేం తెలుస్తుంది వారు మారు మనసు పొందారని? నీకు నాకేం తెలుస్తుంది వారు తమ జీవితాలను ప్రభుకు పరిశుద్ధమైన అర్పణగా బలిగా అర్పించారని? నీకు నాకేం తెలుస్తుంది వారు హృదయంలో ప్రభువును చేర్చుకున్నారని కదా. సమరయ్యలో వారు ప్రభువును చేర్చుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఫిలిప్పు భయపడితే సమరయ్య వారు రక్షించబడేవారు కాదు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఫిలిప్పు పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపిస్తూ ఆయన మాటకు లోబడుతూ ధైర్యంగా సమరయ్యకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 9వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే పౌలు మీరు చూసినట్లయితే అతడు సంఘాన్ని హింసించిన వ్యక్తి. అతడు సంఘాన్ని హింసిస్తున్నటువంటి సమయంలో దేవుడు దర్శించాడు, దేవుడు మారు మనసును దయచేశాడు. ఆయన యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత 9వ అధ్యాయం 27వ వచనంలో మీరు చూసినట్లయితే, అయితే బర్నబా అతనిని దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు అతనితో మాట్లాడననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచెను. అప్పుడు యెరూషలేములో వారితో కూడా పోవుచు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచు నుండెను. వారు అతనిని చంప ప్రయత్నం చేసిరు, కానీ సహోదరులు దీనిని తెలుసుకొని కైసరాయాకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా పౌలు అంగీకరించిన తర్వాత దమస్కులో యేసే క్రీస్తుని ప్రకటించాడు. ఆయనే ప్రభు అని, ఆయన రక్షకుడని, ఆయనే విమోచకుడని, ఆయనే దేవుని కుమారుడని గ్రీసు భాష మాట్లాడు యూదులతో ధైర్యంగా. ఎందుకు ధైర్యం వహిస్తున్నాడు అంటే, ఇప్పుడు ఒకప్పుడు స్టెఫెను చనిపోవడానికి కారణం ఎవరు? పౌలే. అనేక మంది సంఘములు యెరూషలేములో ఉన్న అనేక మంది పరిశుద్ధులు హింసించబడడానికి కారణం ఎవరు? పౌలే. ఇప్పుడు ఆయన ధైర్యంగా ఎందుకు బోధిస్తున్నాడంటే, మరణానికైనా హింసకైనా ఖడ్గానికైనా దేనికైనా సరే
కదా, భయపడను అని చెప్పేసి ధైర్యంగా వెళ్ళి దమస్కులో సువార్త ప్రకటించాడు. యెరూషలేములో కూడా సువార్త ప్రకటించారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు సంఘానికి పరిశుద్ధ ఆత్మదేవుని అభిషేకము కావాలి. అటు అభిషేకం ద్వారా మాత్రమే మనము ఈ లోకంలో క్రీస్తు సాక్షులుగా ధైర్యంగా ఈ లోకంలో మనము జీవించగలము. 13వ అధ్యాయము 46వ వచనంలో మీరు చూసినట్లయితే, 13వ అధ్యాయము 46వ వచనంలో, అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళుచున్నాము. చాలండి. ఇతడు అంటే మొదటి మిషనరీ ప్రయాణంలో పిసిదియాలో ఉన్నటువంటి అంతియొకయలో ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. 1 వారం ప్రకటించాడు, 2 వారాలు ప్రకటించాడు కదా. ఆయన ప్రకటిస్తున్నాడు, కానీ వారు విశ్రాంతి దినమున పౌలు యొక్క మాటలు వింటున్నారు, కానీ వారు గ్రహించలేకుండా ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని వారు పెడచెవిన పెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు పౌలు బర్నబా ధైర్యంగా దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే అయినను మీరు దానిని అంటే గద్దిస్తూ ఉన్నారు. ఏంటి, నేను సువార్త ప్రకటిస్తుంటే, రక్షణ తెలియజేస్తుంటే, ఆయనే మెస్సయ్య అని నేను మీకు ప్రకటిస్తుంటే మీరు నమ్మట్లేదేంటి? మీకు చెప్పడం మొదట మీకు చెప్పడమే ప్రాముఖ్యమే, కానీ ఇదిగో నేను అన్యజనుల దగ్గరకు వెళ్తాను. మీరు నిత్య జీవాన్ని మీకు మీరే అపాత్రులుగా ఎంచుకుంటున్నారు, నిత్య జీవాన్ని మీకు మీరే త్రోసి వేసుకుంటున్నారని చెప్పేసి అన్నప్పుడు అక్కడున్న అన్యజనులు సంతోషిస్తూ ఉన్నారు. మీరు ఆ మాట చూసినట్లయితే 48వ వచనంలో, అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించరు. చాలండి. వారు అంటే ఇప్పుడు యూదులు నమ్మనందుకు వారు బాధపడలేదు, భయపడలేదు, కానీ ధైర్యంగా వారు అంటున్నారు, మీరు నమ్మకపోతే మేము అన్యజనుల దగ్గరికి వెళ్ళి ప్రకటిస్తాము. వెళ్తున్న ప్రతి స్థలంలో వారికి శ్రమలు వచ్చాయి, కష్టములు వచ్చాయి, అయినా వారు బాధపడలేదు. పిసిదియాలో ఉన్నటువంటి అంతియొకయలో వారు సువార్త ప్రకటిస్తే అనేక మంది అన్యజనులు రక్షించబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. 14వ అధ్యాయము 3వ వచనంలో మీరు చూసినట్లయితే, కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఆ పట్టణపు జన సమూహంలో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తలుల పక్షముగాను ఉండిరి. చాలండి. ఇకోనియాకు వెళ్తా ఉన్నారు. ఇక్కడ అంతియొకయలో శ్రమ వచ్చింది, ఇక్కడ కాకపోతే ఇకోనియాకు వెళ్తామని చెప్పేసి ఇకోనియాలో స్వార్థ ప్రకటిస్తాం. అక్కడ అనేకమైన అద్భుతాలు ప్రభు చేయించాడు. ఆయన కృపావాక్యమునకు అద్భుతాల ద్వారా దేవాతి దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అక్కడ వారిని రాళ్ళు రువ్వి కదా, అక్కడ రాళ్ళు రువ్వినప్పుడు అక్కడ నుండి వారు వెళ్తూ ఉన్నారు. 6వ వచనం చూడండి. 5వ వచనంలో, రాళ్ళు రువి చంపవలనని ఉండిరి. వారు ఆ సంగతి తెలుసుకొని లుకయోనియాలోని పట్టణములకు లుస్త్రాకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశములకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. దేవుని బిడ్డలారా, శ్రమ ఎదురైందని బాధపడలేదు, ధైర్యంగా వెళ్ళి లుస్త్రాలోను దెర్బేలోను సువార్త ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ కూడా రాళ్ళు రువ్వారు, అయినప్పటికీ కూడా వారు అక్కడ నుండి పారిపోయి లుస్త్రాలో రాళ్ళు రువ్వారు, భయపడలేదు. ఇప్పుడు లుస్త్రాకు వెళ్ళి సువార్త ప్రకటిస్తాం. అంటే దేవుని బిడ్డలారా, తన ప్రాణమును తనకెంత మాత్రం కూడా ప్రియమైనదిగా అతడు ఎంచుకోవట్లేదు. 17వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 17వ అధ్యాయము 22వ వచనం చూడండి. పౌలు అరియోపాగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. చాలండి. ఇక్కడ అంటే ఈ 17వ అధ్యాయంలో ఆయన ఎఫెసులో ఏథెన్సులో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు.
ఈ 17వ అధ్యాయంలో ఎథెన్స్ వారు ఏంటంటే వాళ్ళు బలిపీఠాలు కట్టి వాళ్ళకు తెలిసిన దేవుళ్ళ పేర్లు రాసి బలులు అర్పించేవారు. ఇంకా ఇన్ని బలిపీఠాలు ఉన్నాయి, మనకు తెలియని దేవుడు కూడా ఎవరో ఉండే ఉంటారని చెప్పేసి ఒక బలిపీఠం మీద కట్టి ఆ బలిపీఠం మీద తెలియబడని దేవునికి అని పేరు రాసి అక్కడ బలులు అర్పించారు. ఈ పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఆ ఎథెన్సులో తిరుగుతున్నప్పుడు విగ్రహములను చూసి ఆత్మ పరితాపము పట్టలేక వారి మధ్యలో అరియోపాగు అనేటువంటి సభలో సువార్త ప్రకటిస్తూ ఆయన అంటున్నాడు, నేను మీ పట్టణములలో సంచరిస్తున్నప్పుడు నేను బలిపీఠాలను చూశాను. ఆ బలిపీఠాల మధ్యలో ఒక బలిపీఠం మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉంది. మీరు తెలియక దేని యందు మీరు విశ్వాసం ఉంచారో ఆ దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నానని చెప్తూ ఆయన, మీరు చూసినట్లయితే 29వ వచనం ఒకసారి చదవండి. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలినదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. చాలండి, తెలియబడని దేవునే నేను మీకు ప్రకటిస్తున్నానని చెప్తూ వారు చేస్తున్న కదా పూజల గురించి, విగ్రహారాధన గురించి చెప్తాం. మనుషుల చేతుల ద్వారా చేయబడిన బంగారంతో కానీ, వెండితో కానీ, రాళ్లతో కానీ, కర్రలతో కానీ, దేనితో మీరు చేసిన అవి దైవములు కాదు, అవి దైవత్వము ఉన్నదని మీరు అనుకోవడానికి వీలు లేదు. మీరు దేవుడు అజ్ఞాన కాలంలో చూసి చూడనట్టున్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలెనని ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వారిలో అంటే వారు తెలియక విగ్రహారాధన చేస్తున్నారు. తెలియక చేసిన కానీ మీరు చేసే తప్పు అంటే వింటారా? అంత సులభంగా వాళ్ళు క్రైస్తవులే కాదు కదా, యూదులే నువ్వు చేసే తప్పు నువ్వు యేసు ప్రభు నమ్మాలంటే వాక్యం తెలిసిన యూదులు, ధర్మశాస్త్రం కలిగిన యూదులు రాళ్లతో కొట్టి చంపుతుంటే ఎథెన్స్ వారు విగ్రహారాధకులు వాళ్ళు ఎంత కోపంగా ఉంటారు, వాళ్ళు ఎంత అంటే అజ్ఞానంలో ఉంటారు, మూర్ఖంగా ఉంటారు. కానీ వారి మధ్యలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ధైర్యంగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ధైర్యంగా యేసు క్రీస్తుని గురించినటువంటి మాటలు వరకు బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 18వ అధ్యాయంలో కూడా 18వ అధ్యాయం అంటే ఈ ఎథెన్సులో కూడా అనేక మంది రక్షించబడి, అనేక మంది విశ్వసించి యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. 18వ అధ్యాయంలో కూడా దేవుని బిడ్డలారా, 18వ అధ్యాయము కొరింథీ సంఘమును గురించి అంటే కొరింథు సంఘములో జరిగినటువంటి కార్యాన్ని మనం చూస్తూ ఉంటాం. 5వ వచనం చదవండి, 18:5. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. చాలండి, ఒకసారి 9వ వచనం చదవండి. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా నుండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించును. చాలండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ కొరింథు సంఘాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. కొరింథు పట్టణంలో ఆయనకు శ్రమ ఎదురైంది. మీరు 6-7 వచనాల్లో మీరు చూసినట్లయితే అక్కడ శ్రమ ఎదురైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆ శ్రమలో దేవుడు అర్ధరాత్రి వేళ మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు భయపడదు. ఆయన అసలు భయపడకుండానే మాట్లాడుతూ ఉన్నాడు. మరలా ప్రభువు ఆయనకు ప్రత్యక్షమై ధైర్యపరుస్తాడు. భయపడద్దు, నీవు ఇక్కడ వాక్యాన్ని ప్రకటించాలి, ఇక్కడ వాక్యాన్ని నీవు స్థిరపరచాలి, ఆత్మలను నీవు రక్షించాలని ఆయన ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు 1.5 సంవత్సరంన్నర ఆ కొరింథులో ఉండి సువార్త ప్రకటించారు. అనేకులు ఆయన యందు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లుగా మనము వాక్యం ద్వారా మనం చూడగలుగుతూ ఉంటున్నాం.
19వ అధ్యాయం 8వ వచనంలో కూడా మీరు చూసినట్లయితే, అంటే సమయం లేదు కాబట్టి 19వ అధ్యాయము 8వ వచనం, తరువాత 19వ అధ్యాయం 8వ వచనం, తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గురించి తర్కించుచు ఒప్పించుచు ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపాను. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎఫెసులో కూడా 3 నెలలు అక్కడ ఉండేసి సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తాం. ఆ ఎఫెసు ప్రాంతంలో అనేక మంది క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను రక్షకుడుగా అంగీకరించారు. రక్షకుడిగా అంగీకరించడం మాత్రం కాదు, ఎఫెసులో మాంత్రికులు మార్చబడ్డారు. ఎఫెసులో మీరు చూసినట్లయితే 19వ వచనం చదవండి, 19. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారు లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రోకలైను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎఫెసులో పౌలు ఎంతో ప్రభావముతో, ధైర్యంతో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో సువార్త ప్రకటించినప్పుడు మాంత్రిక విద్యను అభ్యసించిన అనేకులు వారి పుస్తకాలన్నీ కాల్చివేసి యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయనకు మించిన దైవం ఈ లోకంలో లేదు, ఆయనకు మించిన శక్తి ఈ లోకంలో ఎవరి దగ్గర లేదని చెప్పేసి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తాం. దేవుని బిడ్డలారా, ఎలా ఈ కార్యములన్నీ జరుగుతూ ఉన్నాయంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై వారు సువార్త ప్రకటించారు, వారు పరిచర్య జరిగించారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరిచిన కొలది, వారిని ధైర్యపరిచిన కొలది వారు మరణమునికైనా వారు సిద్ధపడ్డారు, కానీ వారు వెనకడుగు వేయలేదు. దేవుని బిడ్డలారా, మీరు కావాలంటే మీరు చూసినట్లయితే 21వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. పౌలు, ఎందుకు మీరేడ్చి నా గుండె బద్దలు చేసేది రేలా, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. చాలండి. హల్లెలూయా. ఇక్కడ పౌలు అంటున్నాడు, 20వ వచనంలో కూడా చెప్తా ఉన్నాడు. 20వ వచనంలో కూడా నా ప్రాణము నాకు ఎంత మాత్రము, 24వ వచనం, 20వ అధ్యాయము 24వ వచనం, 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. చాలని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎఫెసు సంఘ పెద్దలతో 20వ అధ్యాయంలో అంటున్నాడు, నా పరుగును, నా పరిచర్యను, దేవుడు పిలిచిన పిలుపును తుదముట్టించాలని కదా, నా ప్రాణమును ఎంత మాత్రము కూడా ప్రియమైనదిగా ఎంచుకోవడం. అక్కడ అనేక మంది ఏడుస్తూ ఉన్నారు. 21వ అధ్యాయంలో, మీరెందుకు ఏడ్చి కదా నన్ను బలహీనులుగా చేస్తారు, నా గుండెలు పగిలిపోయేలాగా ఎందుకు మీరు ఏడుస్తున్నారు? నేను యెరూషలేములో బంధించబడడానికి మాత్రమే కాదు, శిక్షను అనుభవించడానికి మాత్రమే కాదు, చనిపోవుటకును సిద్ధంగా ఉన్నానని చెప్తా ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపుతున్నాడంటే, నిన్ను అభిషేకిస్తున్నాడంటే ఆయనకు నీ ఎడల, ఆయనకు మన ఎడల ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికను బట్టి మనము లోబడుతూ మనము జీవించినట్లయితే ఆయన తన ప్రణాళిక నిమిత్తమై, తన ఉద్దేశం నిమిత్తమై, తన పరిచర్య నిమిత్తమై మనలను ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, తన జ్ఞానాన్ని ఇచ్చి, శక్తినిచ్చి, తెలివినిచ్చి మనలను ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఇంకా మీరు చూసినట్లయితే 23వ అధ్యాయం 11వ వచనంలో రోమా ప్రభుత్వానికి ఆయన సాక్షిగా ఉంటున్నట్లుగా, ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసినదని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ సభ ఎదుట ఆయన నిలబడి, తర్వాత ఆయన చెరసాలలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడదాం, భయపడొద్దు, యెరూషలేములో ఎలా నువ్వు సాక్షిగా ఉన్నావో రోమాలో కూడా నువ్వు సాక్షిగా ఉండాలి. 28వ అధ్యాయం 23వ వచనం చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము 23వ వచనం.
అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయిరి. అదేదనగా, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. చాలండి, హల్లెలూయా. ఇక్కడ చెప్తా ఉన్నాడు, రోమాకు వెళ్ళి రోమాలో ఉన్న యూదులకు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కొందరు నమ్ముతున్నారు, కొందరు నమ్మలేని వారుగా ఉంటారు. అప్పుడు అంటున్నాడు, మిమ్మల్ని గురించి యెషయా ముందే ప్రవచించాడు కదా. మీరు పరిశుద్ధాత్మ చేత దేవుడు యెషయా ద్వారా ముందే ప్రకటించాడు. మీరు వింటు మట్టుకు వింటున్నారు, చూచుట మట్టుకు చూస్తున్నారు కానీ గ్రహించడం లేదు, రక్షణ పొందుకోవడం లేదని గద్దిస్తాం. ఎంత ధైర్యం ఉంటే యూదులు, అప్పటి వరకు ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు, యూదులను బట్టే శ్రమలు అనుభవించాడు. ప్రతి పట్టణంలో అన్యజనులు కాదు పౌలును హింసించింది, యూదులే. ఒకవేళ అన్యజనులు తిరగబడినా ఆ అన్యజనులను ప్రేరేపించింది ఎవరంటే యూదులే. అలాంటి యూదుల మధ్యలో చివరి దినాల్లో కూడా యూదులను హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు మూర్ఖంగా ఉన్నారు, మీరు వింటున్నారు, చూస్తున్నారు, చదువుతున్నారు కానీ గ్రహించలేని వారుగా మీ హృదయములు కఠినముగా ఉన్నవని గద్దిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఇంకా చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో, అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ధైర్యాన్ని పొందుకొని ధైర్యపరచబడి తన యొక్క సాక్ష్య జీవితాన్ని కొనసాగించారు, తమ యొక్క జీవితాలను ముగించారు, మరణానికి అప్పగించబడ్డారు. ఈ రోజున మనము చిన్న సమస్యకు మనము కదా కృంగిపోయి బలహీనపడి కదా, చాలామంది ఇప్పుడు అందరికీ జ్వరాలు. ఎన్నిసార్లు మీరు దేవుని నిందించి ఉంటారు, ఎన్నిసార్లు అబ్బా నాకే ఈ శ్రమలు, నాకే ఈ కష్టాలు, నేను లేవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నానని. కొంచెం బలహీనంగా ఉంటేనే నువ్వు దేవుణ్ణి నిందిస్తున్నావే. మరి వీళ్ళు మరణానికి అప్పగించబడ్డారు. స్టెఫను మరణానికి అప్పగించబడ్డాడు. యాకోబు 12వ అధ్యాయంలో యాకోబు చెరఛేదనం చేయబడ్డాడు, పౌలు చెరఛేదనం చేయబడ్డాడు, పేతురు తలకిందులుగా సిలువ వేయబడ్డారు. అపోస్తలులు ఎవ్వరూ కూడా కదా సహజ మరణాన్ని పొందలేదు. ప్రతి ఒక్కరూ హింసించబడి నరక యాతన అనుభవించి వారు చంపబడ్డారు. వారు మరణానికైనా ఒప్పుకున్నారు కానీ వెనుతిరిగి చూడలేదు, భయపడలేదు. ఈ లోకానికి కదా వారు భయపడలేదు. ఇంకా మీకు ఒక 2 మాటల్లో నేను చెప్పి ముగిస్తాను. వారిని చూసిన వారే భయపడ్డారు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో మీరు చూస్తే 2వ అధ్యాయం 43 వచ్చిన ఒకసారి చదవండి. 2వ అధ్యాయం 43 వచ్చిన. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను మరియు సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ చాలండి, హల్లెలూయా. ప్రతివానికి భయము కలిగెను. అంటే దేవుని బిడ్డలారా, వీళ్ళను చూసినటువంటి వారు వారే భయపడుతున్నట్లుగా, వారే భయపడి వెనుకకు తిరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత 5వ అధ్యాయంలో కూడా భయపడుతుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 5వ అధ్యాయం 5వ వచనంలో అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగిన. 8వ అధ్యాయంలో కూడా వారు భయపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందరిని విభ్రాంతిపరిచినటువంటి గారడీ సీమోను ఫిలిప్పు చేత జరుగుతున్న కార్యములను చూసి విభ్రాంతి నుండి భయపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు మనలో ఉంటే కదా, మనము పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతుంటే ధైర్యము మనలో ఉంటుంది. మన ఎదుటి వ్యక్తిలో కదా భయం ఉంటుంది. మనల్ని చూస్తే వాళ్ళకు భయం అవుతుంది.
మనల్ని చూస్తే వారు భయపడి పారిపోతారు దేవుని బిడ్డలు. అలాంటి దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా పొందుకోవాలి. ఈ అంత్య దినాల్లో కదా క్రైస్తవుల మీద ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎంతో వ్యతిరేకత వస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే సంఘము పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ధైర్యంతో ముందుకు నడుస్తారో అప్పుడు మాత్రమే ఈ లోకము కదా మార్చబడుతుంది. అప్పుడు మాత్రమే ఈ లోకము దేవుని శక్తిని గ్రహించగలుగుతుంది కదా. దానియేలు ఉన్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు కదా. మీరు ఈ ప్రతిమకు మొక్కకపోతే మిమ్మల్ని కాల్చి వేస్తామంటే నువ్వేం చేసుకుంటావో చేసుకోపాడు. తీసుకుపోయి అగ్నిగుండంలో ఇస్తే ఏం కాదు. అగ్నివాసనంటకుండా అబేద్నెగోలను నుండిన దేవా, నంటకుండా అబేద్నెగోలతో నుండిన దేవా, దానియేలును సింహపు బోనులో ఆదుకొన్న నాదుడ నీవే, దానియేలును సింహపు బోనులో ఆదుకొన్న నాదుడ నీవే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వేమన్నా చేసుకోన్నా కదా. వారి అంటే రాజు అంటున్నాడు, మనం ముగ్గురిని వేసాం, ఇంకొక వ్యక్తి 4వ వ్యక్తి కనబడతా ఉన్నాడు. 4వ వ్యక్తి రూపము దేవతల రూపము, దేవుని పోలిన రూపం కనబడతా ఉన్నాడు. వారు బయటకు వచ్చి చూసినప్పుడు ఈ విధముగా రక్షించగలిగిన దేవుణ్ణి ఇంకెక్కడ చూడం. షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు. ఆయన ఆకాశమందు నివసించే దేవుడు. ఆయనకు మాత్రమే మీరు మొక్కాలని బబులోను రాజ్యం అంతా ప్రకటించబడింది. దానియేలును సింహాల బోనులో వేసినా సరే నిత్యము నీవు సేవించుచున్న దేవుడు రక్షింపగలిగిన, అవును నా దేవుడు రక్షించాడని రాజు చిరంజీవి అగునుగాక. నా దేవుని దృష్టికి నేను నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, పరిశుద్ధుడిగా నేను కనబడ్డాను, తన దూతను పంపించి నన్ను రక్షించాడు అంటాడు. అక్కడ కూడా శాసనం రాయబడతాం. దేవుడు రాజు ఆజ్ఞను మార్చినటువంటి దేవుడు. అనేక మంది క్రొత్త నిబంధనలో మాత్రమే కాదు, దేవుని పరిశుద్ధులు, భక్తులు దేవుని మాటకు విని లోబడి ఆ దేవుడిచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి నడిచిన ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలారా దేవుని కార్యాలు జరిగించారు. దేవుని రాజ్యమును విస్తరింపజేశారు. పిరికివారు కదా, దేవుని వాక్యం ఇప్పుడు చదవండి. దేవుని రాజ్యమునకు పిరికివారు హక్కుదారులు కాదట. త్రాగుబోతులు, వ్యభిచారులు, పిరికివారు దేవుని రాజ్యమునకు హక్కుదారులు కాదని వాక్యం సెలవిస్తాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో పెంతెకొస్తు దినమున వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై దేవుని కొరకు వారు జీవించారు. దేవుడు మనకు దేవుని శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని ఇచ్చాడు. కానీ పిరికితనము ఆత్మను మనకు ఇవ్వలేదు. మీరు భయపడుతున్నారంటే మీరు ఏ ఆత్మను కలిగి ఉన్నారో ఒకసారి గ్రహించండి. హల్లెలూయా. వివేకము కలిగి నడుచుకోవాలి కదా, వివేకం కలిగి నడుచుకోవాలి. కానీ దేవుని బిడ్డలారా ఎప్పుడూ కూడా మనము దేవుని పక్షంగా నిలబడాలి. దేవుని కొరకు ధైర్యంగా జీవించాలి. నీవు దేవుని పక్షంగా, దేవుని కొరకు ధైర్యంగా జీవించాలంటే నీ వలన కాదు, కానీ నీలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే తప్పకుండా ఆయన నిన్ను నిలవబెట్టి ధైర్యపరిచి తన పరిచర్యలో, తన సంఘములో, లేకపోతే తన కొరకు ఆయన మనలను వాడుకుంటాడు. కాబట్టి మనందరము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ధైర్యంగా ఈ లోకంలో క్రీస్తు సాక్షులుగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మనకు దయచేయును గాక. ప్రార్థన. పరిశుద్ధుడ, మహోన్నతుడ, కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. రాత్రికాల సమయంలో నాయన అనేకమైనటువంటి వచనాలు సమయాన్ని బట్టి అయా మేము కొద్దిగా ధ్యానించి ఉన్నాము. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో పేతురు కానీ, అపోస్తలులు కానీ, పరిచారకులు కానీ, అయాదుగో ప్రభా పెద్దలు కానీ, ఎవరైనా సరే, పౌలు కానీ, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పొందుకొని నీకు సాక్షులుగా అయా మరణానికి ఎదురు నిలవబడ్డారు, అధికారులకు ఎదురు నిలవబడ్డారు, మరణాలని జయించారు, శోధనలను జయించారు, క్రీస్తు రాజ్యమును ఆయా వారు స్థాపించినట్లుగా, క్రీస్తు సాక్షులుగా ఉండి దేవుని రాజ్యమును నిర్మించినట్లుగా మేము చూస్తూ ఉంటాం. సంఘము
హతసాక్షులనే రాళ్ళ మీద కట్టబడిందని ఒక భక్తుడు అంటున్నాడయ్యా. నిజంగా వారు హతసాక్షులుగా మార్చబడి ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని పొందుకొని వారు మరణముకైనా తెగించారు, కానీ వెను తిరగలేదు. ఈరోజు వాక్యం వింటున్న మేమందరం కూడా పిరికి వారముగా ఉన్నామంటే, ప్రతి చిన్న విషయానికి భయపడుతూ దేవునికి విరోధంగా మేము జీవిస్తున్నామంటే, దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్నామంటే, పాపమును ఎదిరించే ధైర్యం లేకపోయిందంటే, అపవిత్రతను ఎదిరించలేకపోతున్నామంటే, అయా మమ్ములను పాపము కొరకే ప్రేరేపిస్తున్న మనుషులను గద్దించి నేను ఈ పాపము చేయను, నాకు దూరంగా ఉండని గద్దించలేని స్థితిలో మేము పాపములో ఉన్నామంటే, ఎదురించేటువంటి అంటే ప్రభువా ధైర్యముగా అయా మాట్లాడే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మేము పొందుకోలేదు కాబట్టి సులువుగా చిక్కులు పెట్టి పాపానికి లోబడుతూ ఉంటున్నాం. మీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. పాపమును రక్తము కారునంతగా ఆయా పాపముతో పోరాడున్నట్లు నీ కృపను దయచేయండి. మరణమైన, ఖడ్గమైన, కరువైన, వేదనైన, శ్రమ అయినా సరే ప్రభా అన్నింటినీ ఆయా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని ధైర్యంగా వాటితో పోరాడుతూ నీ రాజ్యమును స్థాపించినట్లు నీ కృపా సహాయం అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి.